రామాయణం 44 వానరసేనతో రామలక్ష్మణులు బయల్దేరడం. లంకాధిపతి అయిన రావణుడిని సంహరించి ఆయన చెరనుంచి సీతమ్మను విడిపించుకురావాలని రాముడు భావిస్తాడు. అందుకు ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు. ముహూర్త సమయానికి కోట్లాది మంది వానర సైనికులు అక్కడికి చేరుకుంటారు. రాముడు వారినందరినీ కొన్ని సమూహాలుగా విభజిస్తాడు. ఆ సమూహాల నాయకత్వ బాధ్యతలను సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు, సుషేణుడు, వృషభుడు, వేగదర్శి, శతబలి వంటి వానర వీరులకు అప్పగిస్తాడు. పరిస్థితులను బట్టి ఎలా నడుచుకోవాలనేది వాళ్లకి వివరిస్తాడు. రాముడి నుంచి అనుమతి లభించినదే తడవుగా జయజయధ్వానాలు చేస్తూ వానర సేనలు ముందుకు కదులుతాయి. వానర సమూహాలు పెద్ద సంఖ్యలో ముందుకు సాగుతుంటాయి. ఆయా సమూహాలకు చెందిన వానర వీరులు రాముడి చెప్పినట్టుగా తమ బృందాలను నడిపిస్తూ వెళుతుంటారు. ఆ సమూహాల కదలికలను గమనిస్తూ రామలక్ష్మణులు సాగుతుంటారు. అలసిపోయినప్పుడు ఆగుతూ, అలసట తీరగానే తిరిగి బయల్దేరుతూ ఉంటారు. వానర సేనల ఉత్సాహాన్ని చూసిన రామలక్ష్మణులకు విజయం తమని తప్పక వరిస్తుందనే నమ్మకం కలుగుతుంది. ఇక రామలక్ష్మణులు బయల్దేరిన సమయంలోనే అక్కడ లంకాధీశుడు అయిన రావణుడికి అశుభ శకునాలు గోచరిస్తాయి. దాంతో ఆయన మరింత ఆందోళన చెందుతూ ఉంటాడు. తనకి ఎదురవుతున్న అశుభ శకునాలు సీత విషయానికి చెందినవేనా? లేదంటే తాను అలా భ్రమపడుతున్నానా? అనే సందేహంలో ఆయన ఊగిసలాడుతూ ఉంటాడు. రాముడి పరాక్రమాన్ని గురించి హనుమంతుడు, విభీషణుడు తనకి ఎక్కువగా చెప్పడం వలన, తాను ఆ విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం వలన అలా అనిపిస్తోందని సరిపెట్టుకుంటాడు. అశోకవనంలో సీతాదేవి రాముడి గురించే ఆలోచన చేస్తూ ఉంటుంది. హనుమంతుడు వెళ్ళి తన చూడామణిని రాముడికి ఇచ్చే ఉంటాడు. అది చూసిన రాముడు ఎంతో ఆవేదనకు లోనయ్యే ఉంటాడు. తనని తీసుకెళ్లడానికి ఈ పాటికి బయల్దేరే ఉంటాడని భావిస్తుంది. తనకి కొన్ని శుభశకునాలు కలగడానికి కారణం అదేనని అనుకుంటుంది. రామలక్ష్మణులు వానరవీరుల ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడమని సీతమ్మ మనసులోనే దైవాన్ని ప్రార్థిస్తుంది. వానర సమూహాలతో చాలా దూరం ప్రయాణించిన రామలక్ష్మణులు సముద్ర తీరానికి చేరుకుంటారు.